నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల కల్తీ నెయ్యి అంశంలో వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయాలు అందరూ చూస్తూనే ఉన్నారు. మధ్యలో హెరిటేజ్ అదేవిధంగా ఇండాపూర్ డైరీ సంస్థలను ప్రస్తావిస్తూ అసలు కౌన్సిల్లో కూడా ఏ విధంగా రచ్చ చేస్తుందో అందరూ చూస్తూనే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేసిన సంగతి కూడా తెలిసిందే. మరి దీనికి రిటైర్డ్ ఆఫీసర్ దినేష్ కుమార్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఇప్పటికి 45 రోజుల్లోగా తిరుమల కల్తీ నెయ్యి అంశం పైన ఒక నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించినట్లుగా ఉంది. మరి ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే శ్రావణి, మన వీక్షకులు కూడా. తిరుమల కల్తీ నెయ్యి అంశం ఛార్జ్ షీట్లో జంతు కొవ్వు లేదు అని చెప్పి రాజకీయాలు చేసింది సార్ వైసీపీ. ఆ తర్వాత ఇందాపూర్ డైరీ సంస్థ గురించి, హెరిటేజ్ గురించి రాజకీయాలు ఇంకా చేస్తూనే ఉంది. మరి ఈ నేపథ్యంలోనే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేయడం, 45 రోజుల్లోగా ఈ అంశంపైన ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, ఏం జరగబోతుందంటారు మరి మొత్తానికి? శ్రావణి, ఈ మహాపాపం అనేది ఇవాళ కాదు, 5 సంవత్సరాల క్రితం జరిగింది, మొదలైంది. అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఇది అందరికన్నా ముందుగా కనిపెట్టిన వ్యక్తులు శ్రీవారి భక్తులు. వాళ్ళందరికీ కూడా నెయ్యి నాణ్యతలో తేడా ఉంది. లడ్డూ ప్రసాదం ఇప్పుడు శ్రీవారికి నివేదించే నైవేద్యాలు ఏమున్నాయో ఎవరికీ తెలియదు, కానీ భక్తులకి అందేది లడ్డూ ప్రసాదం. లడ్డూ ప్రసాదంలో నేతి లాంటి కెమికల్స్ కలిపిన దానికి ఎంత తేడా ఉంటుందో భక్తులు గమనించారు. వీళ్ళకన్నా కూడా ముందు పోర్టులో పనిచేసే ఎవరైతే అనువంశికంగా పనిచేస్తూ వచ్చారో వంశ పారంపర్యంగా, వాళ్ళు వెంటనే ఫిర్యాదు చేశారు. ధర్మారెడ్డి గారికి కూడా అది అందినప్పుడు వాళ్ళకి తెలియపోతే కదా, ధర్మారెడ్డి గారికి కానీ ఆ రోజున్న సుబ్బారెడ్డి గారికి కానీ, ఇది ముందే వాళ్ళు ఒక పథకం ప్రకారం ఈ కంపెనీలకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన రేటు కానీ వాళ్ళు మాట్లాడుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందే వీటికి కిక్ బ్యాక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి అసలు పాల సేకరణ సామర్థ్యం లేదు, అసలు వాళ్ళకి ఆ వ్యాపారమే లేదని తెలిసి కూడా ఇచ్చినప్పుడే వాళ్ళకి తెలుసు అది ఒక కెమికల్ కాక్టైల్ అని. కాబట్టి ఇవాళ దాన్ని కాదు అని వీళ్ళు ఎంత అడావిడి చేస్తున్నారో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అర్థమవుతుంది. దాని మూలన ఒక తప్పుని కవర్ చేసుకోవటానికి వాళ్ళు 10 తప్పులు చేయాల్సి వస్తుంది. దీంతో నిన్న శాసన మండలిలోనూ శాసనసభ ప్రాంగణాల్లోనూ వాళ్ళు చేసిన వీరంగం ప్రజలు చూశారు. తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎవరికైనా ఉంటుంది. తర్వాత వీళ్ళు భక్తులు ఎవరైతే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయో, అపచారం జరిగిందని వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుంటే కూడా రాంబాబు గారు ఒక నియంతలాగా అవి తీసేస్తారా లేదా, లేకపోతే నేనే సించేస్తాను నియంత్రణ పరిపాలించినప్పుడు కూడా ఎంతో కొంత భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేది ఆ రోజుల్లో ప్రజలకు కానీ కార్మికులకు కానీ. వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. జార్ చక్రవర్తుల టైముల్లో కూడా వాళ్ళు నిరసన తెలియజేశారు, లాఠీ దెబ్బలు తిన్నారు, కాల్పులకు గురయ్యారు. కానీ ఇవాళ ఈ ఆధునిక యుగంలో ఆ కల్తీ ప్రసాదం అది రాజకీయ అంశం కూడా కాదు, అది ఆధ్యాత్మిక సంబంధించిన అంశం, ఒక మతపరమైన అంశం, ఒక హిందూ సమాజానికి సంబంధించిన అంశం. దాన్ని వాళ్ళు ఇతరులతో పంచుకోవడానికి ఫ్లెక్సీ పెడితే మహాపచారం జరిగిందని దాన్ని కూడా తీసేయమని చెప్పి ఒక నియంత్రణలాగా వ్యవహరిస్తున్నారు. నిన్న కూడా దాన్ని రాజకీయం చేసే భాగంగా అనేక రకాలైనటువంటి అంశాలని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఒకటేమో బూతులు తిట్టడం, ప్రతిపక్షాలను బూతులు తిడితే ఈ అంశం మీదకి ప్రజల దృష్టి వెళ్ళిపోయి లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి అపచారం పక్కకి వెళ్ళిపోద్దని. అట్లాగే లోకేష్ గారు క్రికెట్ చూడటానికి వెళ్తే అది తప్పు అంట, క్రికెట్ చూడటానికి అక్కడ రాక వెళ్ళాలా, టీవీలో చూడొచ్చు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కొన్ని కోట్ల రూపాయలు పెట్టి శ్రీనివాసుడి తిరుమల సెట్టింగ్ ఇంట్లో వేసుకోవటం ఏంటి, ఇల్లు వస్తే అయిపోలేదా? ఆ ఇల్లు వచ్చినంత పవిత్రత అక్కడ వస్తుందా? ఇంట్లో వేస్తే ఎవరన్నా ఇట్లాంటి సెట్టింగ్ ఇంట్లో వేసుకుని తిరుమల వెళ్ళొచ్చామని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లాగే అసెంబ్లీ సెట్టింగ్ కూడా ఇంట్లో వేసుకుని అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ కూడా కొత్త అంశాలే కదా. ఈ అనేక అంశాలతో పాటు ఇప్పుడు డైరీ వ్యాపార సంస్థలు కూడా తీసుకొస్తున్నారు. ఇందాపూర్ డైరీ హెరిటేజ్కి అనుబంధ సంస్థ అని చెబుతున్నారు. ఎట్లా ఉందంటే ఇది ఒక మాట, ఒక 40 ఏళ్ల వ్యక్తికి 60 ఏళ్ల కూతురు ఉందన్నట్టుంది. హెరిటేజే 3rd ప్లేస్లో ఉంది, హిందాపూర్ సంస్థ భారతదేశంలో 2వ ప్లేస్లో ఉంది. నిజంగా కనుక ఇందాపూర్ అంత పెట్టుబడి పెట్టగలిగితే ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన హెరిటేజ్ని ముందు పెడతారు, కానీ బిడ్డని ఎవరన్నా ముందు పెడతారా? మన ఇళ్లలో కూడా ఒక వాస్తు ప్రకారం యజమాని ఫలానా సాట పడుకోవాలని ఉంటుంది, ఫలానా బెడ్రూమ్ ఫలానా వైపు అని.
అక్కడ పడుకుంటారు. కానీ బిడ్డలు ఎంత గొప్పవాడైనా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, తండ్రి ఎల్డీసీ అయినా కూడా ఈ తండ్రి పడుకోవాల్సిన స్థానంలో తండ్రి ఉంటాడు, అంతే కదా. అట్లాగే ఇప్పుడు వీళ్ళు చెబుతున్నది ఎట్లా ఉందంటే హిందాపూర్ హెరిటేజ్కి ఒక అనుబంధ సంస్థ అని. హిందాపూర్ సంస్థ చాలా పెద్దది, అమూల్ తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ ఇండియాలో. కాబట్టి ఏమీ పొంతలేని మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీన్ని ప్రజల్లో ఒక క్లారిటీ తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కూడా అనేక ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ సిట్టు ఇచ్చిన ఛార్జ్ షీట్లో రుజువు అయిపోయింది, తర్వాత అనేక ల్యాబుల్లో రుజువు అయిపోయింది. అన్నిటికీ మించి పోర్టులో పనిచేసే వాళ్ళు చెప్పారు, భక్తులు చెప్పారు. మళ్ళీ శంకులో పోస్తే కనుక తీర్థం కాదన్నట్టు వీళ్ళు దీని మీద ఇంత పిచ్చి వాదనలకి, మొండి వాదనలకి దిగుతున్నారని ఇప్పుడు దినేష్ కుమార్ గారిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఏకసభ్య కమిషన్ వేసి 45 రోజుల లోపల నివేదిక ఇవ్వమని ఆదేశించారు. చీఫ్ సెక్రటరీ కూడా నిన్న దానికి సంబంధించిన జీవో విడుదల చేశారు. ముంజేతి కంకడానికి అర్థం ఎందుకు అంటారు, ఇంత రుజువైపోయి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఫీల్ అయ్యి ఛార్జ్ షీట్ పైన కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి, చిన్నప్పటి వరకే పరిమితమైంది అని కూడా సందేహాలు రావడంతో మరి ఇప్పుడు దినేష్ కుమార్ గారి నేతృత్వంలో ఈ ఏకసభ్య కమిషన్ అన్న దీనిపైన ఫుల్ క్లారిటీ ఇస్తుండొచ్చు అంటారా? ఇప్పుడు అదే, ఇప్పుడు మీరు అన్నట్టు సిట్టు వాళ్ళకంటూ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. అసలు దీనికి ఆద్యులు ఎవరని చిన్నప్పనే కనుక అన్ని విషయాలు డిసైడ్ చేయగలిగే వ్యక్తి అయితే చిన్నప్పని దగ్గర ఆగొచ్చు. చిన్నప్పన్న ఆఫ్టర్ ఆల్ ఒక క్యాంప్ క్లర్క్ లాంటి వ్యక్తి, ఎవరికి ఆ చైర్మన్ గారికి ఆయన ఎలా నిర్ణయిస్తాడు 250 కోట్ల రూపాయలకి సంబంధించిన నెయ్యి కాంట్రాక్ట్ని? అతను ఏదన్నా పలానాడి దగ్గర కిక్ బ్యాక్స్ వస్తాయి, నీ అకౌంట్లో వేసుకోవడానికి నీ అకౌంట్ వాడుకుంటామంటే అనుమతి ఇచ్చాడు, దానికి పనికొస్తాడు అతను బినామీగా. అంతేగాని అతను ఏమైనా సంతకం పెట్టాడా ఈ కాంట్రాక్ట్ మీద? తర్వాత సుబ్బారెడ్డి గారు కూడా ఈ ఎంతో ఆధ్యాత్మికవేత్త అన్నారు, ఆయన పెద్ద వ్యాపారవేత్త కూడా అసలు నిజానికి. అనేక రియల్ ఎస్టేట్ వెంచర్లు పెద్ద చేశాడు, చాలా పెద్ద వాళ్ళతో కలిసి హైదరాబాదులో. అలాంటి వ్యక్తికి కామన్ సెన్స్ తెలీదా నెయ్యి రేట్ ఎంత ఉంటుందో కిలో? ఆయనకి దానికి తోడు ఆయన ఆధ్యాత్మికవేత్త. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అనేక మంది ప్రముఖులు, వైఎస్ఆర్సీపీ ప్రముఖులు ఆధ్యాత్మికవేత్తని కూడా బయటికి తీసుకొచ్చారు, హిందూ ధర్మరక్షణకర్త అని కూడా తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తి మొదట బుకాయించాడు ఏమీ జరగలేదు అని. ఎప్పుడైతే ఈ నివేదికలన్నీ వచ్చిన తర్వాత ఆయన స్వయంగా ఒప్పుకున్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వితండవాదం చేస్తే ప్రజలు కూడా నమ్మరు. నిన్న ఇంత బజార్కి ఇచ్చింది సాలక నిన్న కలియుగ దైవాన్ని ఫోటోల రూపంలో తీసుకొచ్చి చట్టసభల్లో వాళ్ళు ఏం చేయడానికి తీసుకొచ్చారో ఎవరికి అర్థం కాల. ఇలా ఒక్క అవమానానికి తోడు ఇంకా 10 అవమానాలు చేయటం ద్వారా వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నారు. ప్రజల దృష్టిలో ఇంకా నేరస్తులుగా మిగులుతున్నారు. దానికన్నా గౌరవంగా ఒప్పేసుకుని జరిగింది పొరపాటు, దానికి కలియుగ దైవం ఏ శిక్ష వేసినా మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం, అలాగే కోట్లాది మంది భక్తులు వేసే శిక్ష కూడా మేము సిద్ధంగా ఉన్నాం, ఆల్రెడీ మేము కొన్ని అనుభవించాము, మా ఘోర ఓటమి కూడా కలియుగ దైవం. ఇప్పుడు రాక ప్రజాగ్రహంతో ఓడిపోయింది వైఎస్ఆర్సీపీ అనుకున్నారు. ఈ కల్తీ బయటకు వచ్చిన తర్వాత దైవాగ్రహం కూడా ఉంది అని తెలిసింది. అలాగే తిరుపతి దేవస్థానం వాళ్ళు అలా అనట్లేదు కదా, కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చంద్రబాబు నాయుడు గారిని శిక్షిస్తారు, త్వరలోనే శిక్షిస్తారు అని కామెంట్స్ చేస్తారు. అవును, వాళ్ళు అనొచ్చు, కానీ శిక్షించాల్సింది ఆయన. శిక్షించదలుచుకుంటే ఆయనకు ఒక అవకాశం వచ్చింది, కానీ ఆయన అంత అవకాశాన్ని ఆయన సేఫ్గా తీసుకొచ్చి ఆయన రక్షించాడు. అలిపిరి దగ్గర ల్యాండ్ మైన్స్ బ్లాస్ట్ అయ్యి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలే షేపులు మారిపోయినా కూడా ఆయన మరి దుమ్ము దులుపుకుని బయటకు వచ్చి మిగిలిన వాళ్ళని ఆసుపత్రిలో చేర్చమని కూడా గైడ్ చేశాడు, అంత బాధలో కూడా. కాబట్టి ఆయన ఆశీస్సులు లేకుండా చంద్రబాబు నాయుడు గారు బయటపడలేదు కదా. తర్వాత ఇవాళకి కూడా నేను ఆయన ఆశీస్సులతోనే ఉన్నానని చెబుతున్నాడు. అందుకే నా కంటి ముందు ఇలాంటి కల్తీ వ్యవహారం జరగటానికి వీలు లేదని నేను బయట పెట్టానంటే, కాదు నువ్వు దురుద్దేశంతో పెట్టావు, శ్రీవారికి ద్రోహం చేశావని అంటున్నారు. ఇప్పుడు శ్రీవారికి ఎవరు ద్రోహం చేశారో 5 సంవత్సరాల పాటు ఆ కల్తీ కెమికల్స్ తిన్న శ్రీవారికి తెలీదా? ఆ రోజు అధికారంలో ఎవరున్నారు? కాబట్టి శ్రీవారు వీళ్ళు కాదు శిక్షించాల్సింది, ఆయన. ఆ విఘ్నత ఆయనకు ఉంది. ఇప్పుడు ఒక రకంగా అంతర్గతంగా వాళ్ళు వణుకుతున్నారు, పైకి మాత్రం గంభీరంగా ఉన్నారు. కానీ ఇప్పుడుకి చేసిన దానికి ప్రజాగ్రహం దైవాగ్రహం 2 జరిగినాయి. ఇక అవి కొనసాగుతాయి కూడా, దాన్ని ఎవరు తప్పించుకోలేరు. వాళ్ళు దాని నుంచి ఎంత బయటపడాలని ప్రయత్నిస్తూ అంత లోపలికి వెళ్తున్నారు, ప్రజల ముందు పలసనవుతున్నారు, ద్రోహులుగా మిగులుతున్నారు. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులు కూడా.